అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై నిన్న సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని స్వాగతిస్తున్నామని చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరపున అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేశారు. అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని, ఎస్సీ వర్గీకరణతో ఎంతో మందికి విద్యా ఉద్యోగాలలో లబ్ధి చేకూరుతుందని, అలాగే 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎన్నోసార్లు పార్లమెంట్లో తెలంగాణ ఎస్సీ వర్గీకరణ కోసం చాలాసార్లు అడగడం, కొట్లాడడం జరిగిందని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా దేశంలోనే తెలంగాణ ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందు వరుసలో ఉంచుతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్, మండల ఉపాధ్యక్షులు మాసైపేట శ్రీనివాస్, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, సేవదల్ నాయకుడు పుర ఆగం, దుబాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయి కుమార్ గౌడ్, ఫిషర్మెన్ అధ్యక్షులు సోము వెంకట్, సోషల్ మీడియా మోహన్ నాయక్, యువజన అధ్యక్షులు మాధురి రాజు, కర్నంపల్లి శివ కుమార్, బలరాం తదితరులు పాల్గొన్నారు. 7 సుప్రీంకోర్టు జడ్జిలతో వెలువడిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రానిదే కీలక బాధ్యతలు తీసుకునేలా సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువడిన తీర్పు చాలా ఆనందదాయకం. దీనికోసం ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు 2009 నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మదియాష్కి గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఎన్నో పార్లమెంటు సమావేశాల్లో కంపల్సరీ మా రాష్ట్రానికి వర్గీకరణ కావాల్సిందే, ఎస్సీలకు విద్యా అవకాశాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎన్నో పోరాటాలు చేసినందుకు, ఇవాళ తీర్పు వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలను సమర్పించి మరి ఏదైతే అంబేద్కర్ గారు కలగన్నారో వారి ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా ఆనందం